పీవీఆర్ న్యూస్. వైఎస్ జగన్ అఖండ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తారని మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులకు భయపడేది లేదని అన్నారు. ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అక్రమ కేసులు ఎదుర్కొంటాం. ఎంతమంది మీద పెట్టినా ఇవే కాదు, ఇంకా ఏవేవో తెస్తున్నారు. అదుంది, ఇదుంది, సోషల్ మీడియా వాళ్ళకి జీతాలు ఇచ్చారు, ఏది పెడితే సరే. అనుబంధ మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, గతంలో కూడా రాశారు. గెలిచిందా? తెలుగుదేశం 2-3 సార్లు ఓడిపోలేదా? చిత్తుగా ఓడిపోయినా కూడా ఉంది. అప్పుడు కూడా ఈ మీడియా చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకుంది. ఒక్క మీడియా వల్ల, రాతల వల్ల, అక్రమ కేసుల వల్ల రాజకీయాలు నడిచే పనైతే ఎప్పుడు అధికార పక్షమే గెలుస్తూ ఉంటుంది. 83 నుంచి ఈరోజు 2025 అంటే దాదాపు 42 సంవత్సరాల్లో సగం సార్లే తెలుగుదేశం గెలిచింది, సగం సార్లు ప్రతిపక్షం, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, గెలిచిన దాఖలాలు చూశాం. రేపు ఇదే జరగబోతుంది. 4 సంవత్సరాలు జరగబోయే తర్వాత జరిగే ఎన్నికల్లో అది 3.5 సంవత్సరమా, 4 సంవత్సరమా జమిలీ ఎన్నికల అఖండ విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఆ రోజు మీరే గమనించండి. ఈ రోజు మీరు అక్రమ కేసులు పెడుతున్నారు, ఆ రోజు సక్రమంగా కేసులు వస్తాయి. వైన్ షాప్ దగ్గర నుంచి పై వరకు ఈ జరిగిన అక్రమాలన్నీ వెలికి తీయాల్సి వస్తుంది. ఈ రోజు మీరు అన్యాయంగా ఇరికిస్తున్నారు అధికారులని. రేపు వీళ్ళు ఊరుకుంటారా? మీరు పెడుతున్న ఎవరో ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి కేసు పెడుతున్నారు. రేపు అదే మహిళ వచ్చింది, లేదు గత ప్రభుత్వంలో నన్ను భయపెట్టి కేసులు పెట్టించారని చెప్పింది. ఇంతేగా జరిగేది. అసలు ఆమె ఏంది, ఆమె క్యారెక్టర్ ఏంది, ఆమె చేత కంప్లైంట్ ఇప్పీయటం ఏంది, ఐపీఎస్ లోపలికి పంపించటం ఏంది. రేపు ఆమె మళ్ళీ చెప్పింది, లేదు గతంలో నా చేత అబద్ధవాడిచ్చారు, ఆ రోజున్న కూటమి ప్రభుత్వం నన్ను బెదిరించి కేసు పెట్టించారని చెప్పింది. అప్పుడు ఏం చేస్తారు? ఆలోచించుకోండి. ఒక్క ఓటు కూడా దీనివల్ల మారేది ఉండదు. ఇంకా ప్రతిపక్షానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి లక్షల ఓట్లు మారుతున్నాయి ఈ సంవత్సరంలో. అయ్యో అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేశామో, ఇంకా ఎక్కువ ఇస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, ఆశపడ్డాం, ఈరోజు దగా పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనీసం ఆ 13,500 అన్నా రైతు భరోసా వచ్చేది, ఆ 15,000 అన్నా అమ్మఒడి వచ్చేది, ఆ ఆసరా వచ్చేది, ఆరోగ్యశ్రీ సక్రమంగా నడిచేది, ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలకి ఈ సంవత్సరం ఫీజులు కూడా కట్టల, కనీసం స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలి ప్రభుత్వం. మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్. మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్, హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245. ఇప్పుడే సంప్రదించండి. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీశైలం రోడ్, మాచర్ల, శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.